అధ్యాయం 6. అప్పుడు విభజించబడిన వారందరూ మరియు భూమిపై నివసించిన తరువాత అక్కడ కలిసి నివసించారు. మరియు వారు తూర్పు నుండి బయలుదేరి బబులోను దేశంలో ఒక మైదానాన్ని కనుగొన్నారు. అక్కడ వారు నివసించారు. మరియు వారు తమ పొరుగువారితో ఇలా అన్నారు, ఇదిగో, మనం ప్రతి మనిషి చెదరగొట్టబడతాం అతని సోదరుడి నుండి, మరియు చివరి రోజుల్లో మనం ఒకరితో ఒకరు పోరాడతాం. ఇప్పుడు రండి, మన కొరకు ఒక గోపురాన్ని నిర్మించుకుందాం. దాని తల స్వర్గానికి చేరుకుంటుంది మరియు భూమిపై మనకు పేరు మరియు ప్రసిద్ధి చేస్తాం. మరియు వారు ప్రతి ఒక్కరూ తమ పొరుగువారితో ఇలా అన్నారు, మనం ఇటుకలను వెలిగించిన రాళ్ళు తీసుకొని ప్రతి ఒక్కరూ ఇటుకలపై మన పేర్లను వ్రాసి వాటిని నిప్పుతో కాల్చుదాం. మరియు పూర్తిగా కాల్చినది మోటార్ మరియు ఇటుక, బహుశా పూర్తిగా కాల్చబడినది మోటార్ కోసం మరియు ఉన్నది ఇటుక కోసం కావచ్చు. మరియు వారు ప్రతి వ్యక్తి తమ ఇటుకలను తీసుకున్నారు. 12 మందిని రక్షించారు, వారు వాటిని తీసుకోలేదు. మరియు వారి పేర్లు ఇవి: అబ్రహాం, నాహోరు, లోతు, రూగే, టేనూట్, జాబా, అర్మోదాత్, అయోబాబ్, ఏసార్, అబిమహేల్, సాబా, ఔపిన్. మరియు దేశపు ప్రజలు వారి మీద చేయి వేసి వారిని తమ అధిపతుల ఎదుట తీసుకెళ్లి ఇలా అన్నారు, వీరు మన ఆలోచనలను అతిక్రమించిన మన మార్గాల్లో నడవరు. మరియు అధిపతులు వారితో ఇలా అన్నారు, మీరు ప్రతి ఒక్కరికి మీ ఇటుకలను దేశంలోని ప్రజలతో ఎందుకు ఉంచరు? మరియు వారు సమాధానమిస్తూ, మేము మీతో ఇటుకలు వేయం, మీ కోరికతో మేము చేరం. ఒక ప్రభువు మనకు తెలుసు మరియు మనం ఆయనను ఆరాధిస్తాం. మరియు మీరు మీ ఇటుకలతో మమ్మల్ని అగ్నిలో పడవేస్తే మేము చేయం, మీకు సమ్మతి. మరియు అధిపతులు కోపపడి వారు చెప్పినట్లు వారితో చేయము. మరియు వారు మీతో ఇటుకలు వేయకూడదని అంగీకరించినట్లయితే మీరు వాటిని మీ ఇటుకలతో కలిపి అగ్నితో కాల్చివేయాలి. అప్పుడు అధిపతుల మొదటి యువరాజు అయిన జెఫ్తాను ఇలా జవాబిచ్చాడు, అలా కాదు, కానీ వారికి 7 రోజుల సమయం ఇవ్వబడుతుంది మరియు అది ఉంటుంది. వారు వారి చెడు సలహాలు, పశ్చాత్తాపాన్ని మరియు మాకు పాటు ఇటుకలు ఏర్పాటు ఉంటే వారు జీవించి ఉంటుంది. కానీ మీ మాట ప్రకారం వాటిని కాల్చివేయండి. కానీ అతను ప్రజల చేతుల్లో నుండి వారిని ఎలా రక్షించాలో వెతికాడు, ఎందుకంటే అతను వారి తెగకు చెందినవాడు మరియు అతను దేవునికి సేవ చేశాడు. అతడు ఇలాగ చెప్పినప్పుడు అతడు వారిని తీసుకొని పోయి రాజుగారి గృహంలో మూసివేసి, సాయంకాలం అయినప్పుడు రాజు 50 మంది పరాక్రమవంతులను తన వద్దకు పిలువమని ఆజ్ఞాపించాడు. మరియు వారితో ఇలా అన్నాడు, బయటకు వెళ్ళి తీసుకురండి. రాత్రి నా ఇంట్లో మూసి ఉంచబడిన ఈ మనుషులు మరియు నా ఇంటి నుండి 10 జంతువులపై వారికి ఆహారాన్ని ఉంచారు. మరియు మనుషులు మిమ్మల్ని నా దగ్గరకు తీసుకువస్తారు మరియు వారి ఆహారాన్ని జంతువులతో కలిపి తీసుకుంటారు. మీరు పర్వతాలకు వెళ్ళి అక్కడ వారి కోసం వేచి ఉండండి. మరియు నేను మీతో చెప్పినది ఎవరికైనా తెలిస్తే నేను మిమ్మల్ని అగ్నితో కాల్చివేస్తానని తెలుసుకోండి. మరియు ఆ మనుషులు బయలుదేరి తమ అధిపతి వారికి ఆజ్ఞాపించినదంతా చేసి రాత్రివేళ ఆ మనుషులను అతని ఇంటి నుండి తీసుకొని పోయిరి. మరియు అతను వారికి ఆజ్ఞాపించినట్లుగా ఆహారాన్ని తీసుకొని వాటిని జంతువులపై ఉంచి వాటిని కొండ ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. మరియు యువరాజు ఆ 12 మందిని పిలిచి వారితో ఇలా అన్నాడు, ధైర్యంగా ఉండండి మరియు భయపడకండి, ఎందుకంటే మీరు చనిపోరు. మీరు విశ్వసించే ఎలోహిం దేవుడు శక్తిమంతుడు, కాబట్టి మీరు ఆయనలో స్థిరంగా ఉండండి, ఎందుకంటే ఆయన మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని రక్షిస్తాడు. మరియు ఇప్పుడు నేను మనుషులకు ఆజ్ఞాపించాను, కొండ ప్రాంతంలోకి మరియు లోయలో మీకోసం వేచి ఉండండి. మరియు మిమ్మల్ని అక్కడికి నడిపించే మరో 50 మంది వ్యక్తులను నేను మీకు ఇస్తాను. కాబట్టి మీరు వెళ్ళి అక్కడ రాళ్ల నుండి ప్రవహించే నీరు త్రాగడానికి లోయలో దాక్కోండి. 30 వరకు అక్కడే ఉండండి, ఆ దేశ ప్రజలు కోపం చల్లారినంత వరకు మరియు దేవుడు వారిపై తన ఉగ్రతను పంపి వారిని విచ్ఛిన్నం చేసేంత వరకు. వారి ఆలోచన వ్యర్థమైనందున వారు నెరవేర్చడానికి అంగీకరించిన అన్యాయపు సలహా నిలబడదని నాకు తెలుసు. మరియు 7 రోజులు గడువు ముగిసినప్పుడు మరియు వారు మీకోసం వెతుకుతున్నప్పుడు నేను వారితో చెప్తాను, వారు బయటికి వెళ్ళి వారు మూసివేసిన జైలు తలుపులు పగలగొట్టి రాత్రికి పారిపోయారు. నేను 100 మందిని పంపాను, వారిని వెతకడానికి పురుషులు. కాబట్టి నేను వారిపై ఉన్న వారి పిచ్చి నుండి వారిని మరలుస్తాను. మరియు 11 మంది మనుషులు అతనితో ఇలా అన్నారు, ఈ గర్విష్ఠుల చేతిలో నుండి మేము విడిపించబడ్డాము. కాబట్టి నీ సేవకులు నీ దృష్టిలో దయ పొందారు.
అయితే అబ్రాము మౌనంగా ఉండెను. మరియు రాజు అతనితో ఇలా అన్నాడు, అబ్రామా, దేవుని సేవకుడా, నీవు నాకు ఎందుకు సమాధానం చెప్పవు? అబ్రాము ఇలా జవాబిచ్చాడు, ఇదిగో నేను ఈరోజు కొండ ప్రాంతానికి పారిపోతాను. నేను అగ్ని నుండి తప్పించుకుంటే పర్వతాలలో నుండి క్రూర జంతువులు వచ్చి మమ్మల్ని మృంగివేస్తాయి, లేదా మా ఆహారం విఫలమవుతుంది మరియు మేము ఆకలితో చనిపోతాము, మరియు మేము భూమి యొక్క ప్రజల నుండి పారిపోతున్నట్లు కనుగొనబడతాము, మరియు మా పాపాలలో పడిపోతాము. మరియు ఇప్పుడు నేను విశ్వసించే ఆయన జీవిస్తున్నట్లుగా వారు నన్ను ఉంచిన ఈ స్థలం నుండి నేను తీసివేయను. మరియు నా పాపం ఏదైనా ఉంటే, నేను నిజంగా కాల్చబడితే దేవుని చిత్తం నెరవేరుతుంది. మరియు యువరాజు అతనితో ఇలా అన్నాడు, మీరు వీటితో ముందుకు వెళ్ళడానికి నిరాకరిస్తే మీ రక్తం మీ తలపై ఉంటుంది, కానీ మీరు అంగీకరిస్తే మీరు పంపిణీ చేయబడతారు. ఇంకా నీవు కట్టుబడి ఉండాలనుకుంటే నీలాగే ఉండు. మరియు అబ్రాము ఇలా అన్నాడు, నేను బయటకు వెళ్ళను, కానీ నేను ఇక్కడే ఉంటాను. మరియు యువరాజు ఆ 11 మందిని తీసుకుని వారితో పాటు మరో 50 మందిని పంపి వారికి ఆజ్ఞాపించాడు, మీరు కూడా మీకు ముందు పంపబడిన 50 మందితో 15 రోజులు కొండ ప్రాంతంలో వేచి ఉండండి. మరియు ఆ తర్వాత మీరు తిరిగి వచ్చి నేను మునుపటి వారితో చెప్పినట్లు మేము వాటిని కనుగొనలేదు. మరియు నేను మీతో చెప్పిన ఈ మాటలన్నిటిలో ఎవడైనాను అతిక్రమించిన ఎడల అతడు అగ్నితో కాల్చబడతాడని తెలుసుకొనుము. అందుచేత ఆ మనుషులు బయలుదేరి అబ్రామును తనంతట తానుగా తీసుకొని పోయి ఇంతకుముందు ఎక్కడ మూసివేయబడ్డాడో అక్కడ అతడిని మూసేశాడు. మరియు 7 రోజులు గడిచిన తర్వాత ప్రజలు ఒక చోట చేరి తమ రాజకుమారునితో ఇలా అన్నారు, మాకు అంగీకరించని మనుషులను మేము నిప్పుతో కాల్చివేయము. మరియు వారిని తీసుకురావడానికి వారి అధిపతులను పంపారు. మరియు వారు అబ్రాము తప్ప వారిని కనుగొనలేదు. మరియు వారందరినీ తమ యువరాజు వద్దకు సమీకరించి ఇలా అన్నారు, మీరు మూసివేసిన వ్యక్తులు పారిపోయారు, మరియు మేము సలహా ఇచ్చిన దాని నుండి తప్పించుకున్నారు. మరియు పెనేకును నెమ్రోతును జక్తానుతో ఇట్లనను, నీవు మూసి ఉంచిన మనుషులు ఎక్కడ ఉన్నారు? కానీ అతడు చెప్పాడు, వారి రాత్రిపూట చెరసాల పగలగొట్టి పారిపోయారు, కానీ నేను వారిని వెతకడానికి 100 మందిని పంపాను. మరియు వారు కనిపిస్తే వాటిని అగ్నితో కాల్చడమే కాకుండా వారి శరీరాలను స్వర్గంలోని పక్షులకు ఇవ్వమని వారికి ఆజ్ఞాపించాను. కాబట్టి వాటిని నాశనం చేయండి. అప్పుడు వారు, ఇతడు ఒంటరిగా కనబడిన వారిని కాల్చివేయుదము అన్నారు. మరియు వారు అబ్రామును పట్టుకుని తమ అధిపతుల ఎదుట తీసుకొని పోయి, నీతో ఉన్నవారు ఎక్కడ ఉన్నారు? మరియు అతను ఇలా అన్నాడు, నేను రాత్రి నిద్రపోయాను, మరి నేను మేల్కొన్నప్పుడు నేను వారిని కనుగొనలేదు. మరియు వారు అతనిని తీసుకొని కొలిమి కట్టి దానిని నిప్పుతో కాల్చి అగ్నితో కాల్చిన ఇటుకలను కొలిమిలో వేసిరి. అప్పుడు జక్తాను యువరాజు తమ మనస్సులో ఆశ్చర్యపడి వెలిగించాడు, కరిగిపోయాడు. అబ్రామును తీసుకొని ఇటుకలతో అగ్ని కొలిమిలో ఉంచాడు. అయితే దేవుడు గొప్ప భూకంపం కలుగజేసెను, మరియు కొలిమి మరియు బ్రేకులో నుండి అగ్ని ప్రవహించెను. జ్వాలలు మరియు అగ్ని మెరుపులు బయటకు మరియు కొలిమి దృష్టి చుట్టూ నిలబడి వాటిని కాల్చి, మరియు ఆ దినమున కాల్చబడిన వారందరూ 83,500. కానీ అబ్రాము మీద ఏదీ లేదు. మంటలు కాల్చడం ద్వారా కనీసం గాయపడలేదు. మరియు అబ్రాము కొలిమిలో నుండి లేచాడు, మరియు మండుతున్న కొలిమి పడిపోయింది. మరియు అబ్రాము రక్షింపబడ్డాడు. మరియు అతను కొండ ప్రాంతంలో దాగి ఉన్న 11 మంది మనుషుల దగ్గరికి వెళ్ళి తనకు జరిగినదంతా చెప్పాడు. మరియు వారు అతనితో పాటు కొండ దేశం నుండి ప్రభువు నామంలో సంతోషిస్తూ వచ్చారు. మరియు వారిని భయపెట్టడానికి ఎవరు వారిని కలుసుకోలేదు ఆ రోజు. మరియు వారు ఆ ప్రదేశానికి అబ్రాము అని పేరు పెట్టారు. మరి కల్దీల నాలుకతో దేలి అని అర్థం, దీనికి దేవుడు అని అర్థం. ఫుట్నోట్స్: అబ్రామును అగ్ని నుండి రక్షించిన ఈ ప్రత్యేక పురాణం పిలోకు విచిత్రమైనది. చాలా కథలు నిమ్రోదుని ప్రధాన నటుడిగా చేస్తాయి. వివిధ రూపాలు చూడవచ్చు: బిర్ లెబెన్, అబ్రహామ్స్, లేదా బేరింగ్ గౌల్స్ లెజెండ్స్ ఆఫ్ ఓటీ క్యారెక్టర్స్. ఇక్కడ ఉన్న అనేక పేర్లు 4లోని జక్తాన్ కుమారుల పేర్లు. ఔపిన్ బహుశా ఊపిరి కోసం, మరియు మీ ముందు వెళ్ళండి మొదలైన అనువాదంలో నేను చేసినటువంటి కొన్ని మార్పులు అవసరం అనిపిస్తోంది.